హాయ్ ఫ్రెండ్స్, నేను మీ తెలుగు అమ్మాయి. ఈరోజు డైలీ రొటీన్ మీతో షేర్ చేసుకుంటాను ఫ్రెండ్స్. నేను ఉదయం నుంచి సాయంత్రం వరకు నేను చేసుకునే పనులు మీకు చూపిస్తాను, వచ్చేయండి ఫ్రెండ్స్. ఫస్ట్ లేవగానే పక్క బట్టలు మడతేసుకొని బెడ్ మీద బెడ్షీట్ దులుపుకొని శుభ్రంగా ఇల్లు ఊడ్చుకొని బయటికి వెళ్ళి హాల్లో ఇవన్నీ శుభ్రంగా నీట్గా టీ టేబుల్ మీద ఉన్నాయి అన్నీ చదురుకొని సోఫా కవర్ అంతా దులిపేసుకొని హాల్ కూడా ఊడ్చేసాను శుభ్రంగా. ఆ తర్వాత వంట కార్యక్రమం. ఈరోజు వంటలో చికెను చేద్దాం అనుకుంటున్నాను, గ్రీన్ చికెను. దానికి కావలసినవన్నీ ఇక్కడ పెట్టాను, చూసేయండి. పుదీనా, కొత్తిమీర, పచ్చిమిర్చి, గసగసాల, జీడిపప్పు, ఉల్లిగడ్డలు, గరం మసాలాలు, బగారాకు, ఇవన్నీ చూసేయండి ఫ్రెండ్స్. ఒకదానొకటి అన్నీ వేసుకుంటూ చేస్తున్నాను. కళాయి పెట్టుకొని నూనె పోసుకొని ఉల్లిగడ్డలు వేసుకోవాలి. ఆ తర్వాత గరం మసాలా దినుసులు వేసుకొని 2 బగారాకులు వేసుకొని అవి కొంచెం మగ్గాక చికెన్ వేసుకుంటాను. చికెన్ వేసుకొని ఈ లోపల చికెన్ మగ్గే లోపల మిగతా పనులు ఏమైనా ఉంటే చూసుకుందాం ఫ్రెండ్స్. మా ఇంటి పక్కన వాళ్ళు ఈలోపు ఫోన్ చేస్తానన్నారు, దేనికో చెప్పనన్నారు, సర్ప్రైజ్ అన్నారు. ఒక దగ్గరికి వెళ్దాం వదిన అంటే సరే అన్నాను. ఎవరైనా పిలుస్తారుగా, నేను కూడా వాళ్ళకి పోతాను. నాకేదన్నా పని ఉంటే వాళ్ళు వస్తారు. వాళ్ళ పిల్లలు వచ్చారు ఊరు నుంచి, సరే అన్నాను. ఏదో పని ఉందంట, సరే పోదాంలే అని తొందరగా నా ఇంట్లో పనులు చేసుకుంటున్నా. ఇంట్లో పనులు వదిలిపెట్టిపోతే మళ్ళీ అడిగిపోయిన కాడి నుంచి పని వదిలిపెట్టి వచ్చినా అని మనసు దాని మీదకే గుంజిద్ది. అందుకే తొందరగా చేసుకుంటున్నాను. కూర పొయ్యి మీద వేసి ఓ పక్క అంట్లు కడుక్కుంటున్నాను ఫ్రెండ్స్. సింకులు అంట్లు ఉన్నాయి, ఆ అంట్లు కడుక్కొని ఈ లోపల వాళ్ళు ఫోన్ చేస్తారన్నారు, తొందరగా పోదామని. సర్ప్రైజ్ అన్నారు, చెప్పనన్నారు. ఎక్కడికో అని అడిగితే చెప్పనన్నారు. తొందరగా అంట్లు కడుక్కొని ఈ లోపల మా అమ్మాయి కూడా ట్యూషన్కి పోయింది. ట్యూషన్ నుంచి వచ్చే లోపల ఆమె వంట రెడీ చేసి పెడితే ఆమె వచ్చి తింటుందండి. మళ్ళీ నేను అక్కడికి పోయి వచ్చే వాళ్ళకి నాకు ఆకలి అయిద్దిగా, అందుకే వండుకొని పోతే ఒక పని అయిపోద్దిగా. దెబ్బ అంట్లు కడుక్కొని ఈ గ్యాస్ కౌంటర్ అంతా క్లీన్ చేసుకొని ఆ తర్వాత మిగతా ఏమైనా పనులు ఉంటే అవి చూసుకొని నేను ఫ్రెష్ అయ్యి పోతాను. ఎగ్జిబిషన్ పెట్టారంట, లాస్ట్కి అడిగితే చెప్పింది. ఎక్కడికి చెప్తూనే వస్తా అంటే చెప్పింది. సర్లే, చిన్నపిల్లలతోటి మనం కూడా పోవాలిగా. మనం ఏమి అక్కడ ఎక్కము ఆడము, తెలుసుగా. నేనేమి ఎక్కను ఆడను, అయినా పోతా. పిల్లలు ఆడుకుంటుంటే చూసి సంతోషపడతా. వెళ్తా, మనకే వస్తారు వాళ్ళని. ఎవరు ఏది చెప్పినా కాదనుకుంటే వెళ్తానండి. అందరితో కలిసిమెలిసి ఉండాలిగా. మన రాష్ట్రం కాదు, నేను ఉండేది కలకత్తాలో. ఒక తెలుగు అమ్మాయి కలకత్తాలో ఉందంటే ఎంత మంచితనంతో. ఇప్పుడు నేను ఇక్కడికి వచ్చి 18 సంవత్సరాలు. ముందు వీడియోలో నేను ఇక్కడ ఎందుకుంటున్నాను, నేను ఎక్కడ అమ్మాయిని అన్నీ మీకు చెప్తాను ఫ్రెండ్స్. వచ్చేయండి, ఎగ్జిబిషన్కి వచ్చేసాం, చూసేయండి ఫ్రెండ్స్. కలకత్తాలో ఎవరైనా దగ్గరలో తెలుగు వాళ్ళు ఉంటే ఈ ఎగ్జిబిషన్కి వచ్చేయండి ఫ్రెండ్స్. ఈ ఎగ్జిబిషన్ ఎందుకు ఇక్కడ ఈ టైంలో పెట్టారంటే, బెంగాల్లో రథ పూజలు జరుగుతున్నాయండి. రథ పూజలు జరిగేటప్పుడు అక్కడక్కడ ఎగ్జిబిషన్లు పెడతారు. ఇందులో దొరకని అంటూ ఏమీ ఉండవు. ఇంట్లో కావాల్సినవి అన్నీ దొరుకుతాయి. వచ్చిన వాళ్ళు ఎంజాయ్ చేసుకుంటానికి అన్నీ ఉంటాయి. తినడానికి ఫుడ్డు, స్నాక్స్ అన్నీ, జ్యూసులు అన్నీ ఉంటాయి ఫ్రెండ్స్. గప్చూపులు ఉంటాయి, ఫిష్ ఫింగర్లు, చికెన్ వెరైటీలు, స్వీట్ తినే వాళ్ళకి స్వీటు, వడియాలు అన్నీ నాన్ స్టాప్గా అన్నీ ఉంటాయి ఫ్రెండ్స్. చిన్నపిల్లలు మస్తు ఎంజాయ్ చేస్తారు. వాళ్ళని చూసినా చాలా అనిపించిద్ది. చిన్నపిల్లలు ఎంత ఆడినా కానీ అలసట ఉండదు. మనం నిలబడి చూసే వాళ్ళకే అలసిపోతాం, కానీ వాళ్ళు అలసిపోరు ఫ్రెండ్స్. ఈ లోపల మా అమ్మాయి ఫోన్ చేసింది, అమ్మ నాకు ఆకలి అవుతుందని అంటే, వంట చేసి పెట్టాను నాన్న, ఇంటికి వెళ్ళి తిను అని అంటే, ఏం చేసినావమ్మ అంటే, నేను ఫస్ట్ చెప్పిన ఏం చేయలేదమ్మా ఈరోజు, మొత్తం పప్పు వండిన అంటే, అమ్మ నేను తిన్నాం మీ పప్పు అన్నది, ఇంటికి పోయి చూడుకో అమ్మ, పప్పు మంచిగా ఉంది తినిపో అన్నాను. సరే అమ్మ అన్నది. ఏదో ఒకటిలే అమ్మ, ఆకలి అవుతుంది తింటా అంటే, ఈ లోపల నాకు మంచినీళ్ళు దూపైతుంటే ఏం మంచినీళ్ళు ఎందుకు తాగాలని జ్యూస్ తాగుతున్నాను ఫ్రెండ్స్. ఇక్కడ ఫేమస్ జ్యూస్ ఫ్రెండ్స్ ఇది, దీని పేరు రూఅబ్జా. నేను ఒకటి, మా ఇంటి పక్కన అమ్మాయి ఒకటి తీసుకున్నాం. ఆ బుడ్డోడు, ఆ చిన్నోడు ఏం చేసిండు, ఈ జంపింగ్ దాంట్లో ఎక్కుతా అన్నాడు. అంత చిన్నోడుగా వాళ్ళు జంప్ చేసేవరకు కింద పడ్డా అని ఫీల్ అయ్యి మొహం చూసుకుంటూ సిగ్గుపడుతుండు. ఆ లోపు వాళ్ళ అన్నయ్య వచ్చి, రారా తమ్ముడు నేను దునికిపిస్తా అంటే వాడు భయపడుతుండని వాడిని మేము తీసుకున్నాం. అది కావాలన్నాడు ఫ్రెండ్స్. దాని పేరు ఏనుగు బొమ్మ. అమ్మమ్మ నాకు ఇది కావాలని వాళ్ళ అమ్మమ్మని అడుగుతుంటే, వాళ్ళ అమ్మమ్మ వద్దులే నాన్న, గాలిపోతే 50 రూపాయలు వేస్ట్ అవుతాయి అంటే, నేను ఆ చిన్న పిల్లగాడి మొహం చూసి ఇప్పించా ఫ్రెండ్స్. నా వీడియో నచ్చితే షేర్, సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్, సపోర్ట్ చేయండి.